ఆహ్వానం పలుకుతూ ఇంతకుముందు సమన్వయకర్తగా పరిచయం చేసినటువంటి శ్రీనివాస్ గారు, తర్వాత ఈ సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి గాజుల రవీందర్ గారికి, మిగతా వారందరికీ, తర్వాత ముఖ్య ప్రసంగికులైనటువంటి నేడు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమకాలీన సాహిత్య విమర్శకులలో వేళ్ల మీద లెక్కించదగినటువంటి ప్రామాణిక పరిశోధకులో ఒకరైన డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తికి స్వాగతం పలుకుతూ, చాలామంది 2 రోజుల నుంచి దాశరథి గారి ఉద్యమాల గురించి, వారి సాహిత్యాన్ని గురించి ప్రసంగం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి భావాలతో పాటు శృంగారసమైనటువంటి సాహిత్యాన్ని కూడా వెలువరించారని గతంలో చాలామంది చెప్పడం జరిగింది, చెప్పుకోవడం కూడా జరిగింది. చాలామంది ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ శృంగారానికి దూరంగా ఉంటారనే ఒక సాహిత్యానికి, శృంగారానికి కాదు, శృంగార సాహిత్యాన్ని సృజించరని అనే ఒక భావన ఉంది. కానీ మనం విప్లవ ఉద్యమాల చరిత్ర చూసినట్టయితే అల్లూరి సీతారామరాజు పోరాటం చేసినా అతను ఒక భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి అని మన చరిత్రలో తెలుస్తుంది. అదేవిధంగా ఈ దాశరథి గారి యొక్క కామర్స్ని తీసుకున్నట్టయితే నేను వారి గురించి మొదట ఒక పద్యం చెప్పి, నా పద్యం చెప్పి వారి పద్యాలు 2 వినిపిస్తాను. దాశరథిని కన్న ధరణి తెలంగాణ, అగ్నిధారల నింపే అక్షర కవి, అంగార భావాల శృంగార పద్యాల ఒప్పించినటువంటి ఒజ్జయతడు, జేలు గోడలనే జీవము పోసిన కాగితమే గోడ కలము బొగ్గు, బంధించిరా కవి భావాల కడలిని, అవి నినాదమ్ములై అగ్గివెట్టె ఉద్యమాల సృష్టికి నింక ఊపిరతడు, 97 జయంతులు దొరలిపోయే దశరథి వారసోద్యమ దారిలో నడువ, బాటలేయవలయు నింక బాధ్యతతోడ బాధ్యతొప్ప. కాబట్టి ఆ విధంగా మనం దాశరథి గారిని తలుచుకొని వారి ఉద్యమ స్ఫూర్తిని వారి సాహిత్యంలో మనం దాన్ని తీసుకెళ్లాలని కోరుతూ, వారు తామస్లో చాలామంది చీకటంటే భయపడుతుంటుంటారు. వెలుగులోనే ఉండాలి, వెలుతురే కావాలని కోరుకుంటుంటాం చాలా మట్టుకు. కానీ వారు ఆ చీకటిని కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. ఇరుಳು నిశాసతీ భుజములెక్కి శిరమ్మున నిక్కి, తారకా తరుణి కపోల పాలికల్తాకి, విహాయస వీధి ప్రాకి, చందురుపై కాలుమోపిని ఉదారములై హరినీల కాంతులం, ఇటుప్రాకి అటుప్రాకి ఇందు బింబానన ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి, ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకే బ్రుకిటికా ధనువు నంబకమున గూర్చి,
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణ పక్ష భాగములపై వచ్చి వ్రాలి, ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు చెక్కిలిపై అగరు చుక్కనిచి, వెండి కొండపైన మబ్బు విధము దోచి చంద్రకేదారమున లేడి ఛాయదెరిగి, ఆదిశేషునిపై విష్ణువై శయించి చీకుటల గూర్చనందము లోకమునకు. ఈ చీకటి లేకపోతే లోకమే లేదని చాలా చక్కగా ఈ తామసిలో ఇంకా చాలా వర్ణనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ప్రసంగికులుగా వచ్చినటువంటి శ్రీ బాల శ్రీనివాసమూర్తి గారిని, ఎందుకంటే తినబోతూ రుచులు అడగడం ఎందుకని వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి. చేస్తున్నాను. ఓకే అయింది. మిమ్మల్ని ఆహ్వానించారు. ఓకే సంతోషం సార్. మాట్లాడండి. ఓకే, ఇక్కడ కొంచెం వైఫై ఇబ్బంది ఉండడం వల్ల నేను కనిపించకపోవచ్చు. ఓకే, ఒక్కసారి కనిపించండి ఫోటో కోసం. కనిపించిన ఒక్కసారి అదే రవి ఒక ఫోటో తీసుకో, మాట్లాడండి ఆయన ఫోటో మాట్లాడతాను సార్. అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో నన్ను ప్రసంగించేందుకు ఆహ్వానించిన పెద్దలు, గురుతుల్యులు, సహృదయ విద్వాంసులు, సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు, సభకు అధ్యక్షత వహిస్తున్న సుప్రసిద్ధ కవి సహృదయులు వేణుశ్రీ గారు, ఆత్మీయ మిత్రుడు గాజుల రవీందర్ గారు, ఆత్మీయ మిత్రుడు కెఎస్ అనంతాచారి గారు, కార్యక్రమ సమన్వయకర్త శ్రీనివాస్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖులు, సాహితీవేత్తలు, ఎంతో మంది పెద్దలు, అందరికీ సవినయంగా నమస్కరించి, ఈరోజు నాకు సాధారణంగా నేను ఈ అంతర్జాల సాంకేతికత ఎందుకో పెద్దగా ఆసక్తి పెరగలే నాకు. అయితే లక్ష్మణరావు గారు నాకు చాలా గౌరవనీయులు, నాకు గురుతుల్యులు, గొప్ప సహృదయులు, మంచి పండితులు కనుక వారి మాటను నేను ఆదేశంగా తీసుకున్నాను. సార్ మరి మీరే ఏదైనా కానీ టైటిల్ చెప్పండి అని అంటే వారు చెప్పారు, శ్రీనివాసమూర్తి దాశరథి గారి ప్రతిభా విపత్తుల మీద మాట్లాడాలి అని అంటే, నేను ఎంతసేపు సార్ అని అంటే వారు సమయాన్ని కూడా చెప్పారు. ఆ సమయంలోనే నేను పూర్తి చేస్తాను, ముందే మీకు మనవి చేస్తాను. ఇక నాకు దాశరథి గారి ప్రతిభ గురించి నేను విన్నవి కన్నవి అనుభవాలు నాకెందుకు ఆసక్తికరం అనిపించింది. అవి మీతో కూడా మనవి చేద్దాం అనుకొని నా ప్రసంగాన్ని నేను విన్న కన్న అనుభవాలతో ప్రారంభిద్దాం. ఒకసారి మా కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంటే ఒక 2 సంవత్సరాల పసిపాప అదే పనిగా ఏడుస్తుంటే కొంచెము సినిమా పాటలతో కొంత అనుబంధం ఉన్న ఒక బంధువు ఆ పసిపాపను ఏడుపు తగ్గించే బాధ్యత తాను తీసుకున్నారు. ఆమె అమ్మగారు తీసుకొని ఆ పసిపాపను తన దగ్గర తీసుకొని బయటకు తీసుకొని పోయి భుజం మీద కొడుతూ, గోరంక గూటికే చేరావో చిలక అని పాడితే ఒక 5, 6, 10 నిమిషాలలో ఆ అమ్మాయి ఏడుపు మానుకోవడమే కాదు, ఆ చిన్నారి పసిపాప హాయిగా నిద్రపోయింది. అంగో ఆ పదాల యొక్క కూర్పు అట్లా ఉందన్నమాట. ఆ చిన్న పిల్లలను కూడా ఆకట్టుకునేంత గొప్పగా గీతాలు రాయగలిగిన ఒక ప్రతిభాశాలి దాశరథి గారు. పద్యాల తర్వాత వస్తుంది. ప్రతిభ అంటే ఏమిటి? నేను ఆలంకారికులు చెప్పిన చాలా గాఢమైన, గూఢమైన, సుదీర్ఘమైన,
సంక్లిష్టమైన అంశాల వైపు వెళ్ళడం లేదు. ప్రతిభ అనంటే ఒక్క సూత్రంలో చెప్పాలంటే తెలివి. సాహిత్యంలో చెప్పాలి అంటే బహుముఖీనమైన తెలివి. దీన్ని నేను ఇంకా సులువుగా నాకు అర్థమైన రీతిలో చెప్పాలని అనుకుంటే, తాను తనదైన ప్రత్యేక ముద్రతో సృజించగలిగే సాహితీ ప్రతిభ, సాహితీ ప్రజ్ఞ. అదే ఈ కొలమానంతో మనం చూసినప్పుడు దాశరథి గారి ప్రజ్ఞ అపారం. ఆయన పద్యాలు రాశారు, ఆయన గేయాలు రాశారు, ఆయన వచనము రాశారు. మామూలు వచనం కాదు, సుందరమైన వచనము రాశారు, అందమైన వచన కవిత్వము రాశారు, చక్కని అనువాదాలు చేశారు. చాలా మందికి తెలియని అంశం ఏమిటి అని అంటే, బహుశా దాశరథి గారు ఒక నవల కూడా రాశారు, అమరశిల్పి జక్కన. ఇటీవలి కాలంలో పరిశోధకుల యొక్క అభిప్రాయం ప్రకారం, వాళ్ళు వెలికి తీస్తున్న ఆవిష్కరణల ప్రకారం దాశరథి గారు 2 కథలు రాశారు, కొన్ని నాటికలు రాశారు. అంతేకాదు వారి ఆత్మకథ ఒక అద్భుతమైన రచన. ఇవన్నీ కాదు, బాల సాహిత్యాన్ని కూడా రచించారు. ఇంత బహుముఖమైన ప్రజ్ఞ ఉన్నవాళ్ళు మనకు ఏ భాషా సాహిత్య చరిత్రలో అయినా కొన్ని దశాబ్దాలకు ఒకరిద్దరుగా కనిపిస్తారు. అటువంటి ప్రతిభామూర్తులలో దాశరథి గారు ఒకరు. ఇక ఈ మధ్య కాలంలో అమ్మంగి వేణుగోపాల్ గారితో, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారితో మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరికి ఒక ఆసక్తికరమైన అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. బాలశ్రీనివాసమూర్తి వాక్యం రసాత్మకం కావ్యం అని విశ్వనాథుడు ఏదైతే సూత్రం చెప్పిండో, ఆ సూత్రం చాలా గొప్పదయ్యా. ఆ సూత్రానికి బాగా దగ్గరగా ఉండే కవితా పంక్తులు దాశరథి మనకు ఇచ్చాడు చూడు అన్నారు. నాకు చాలా గొప్పగా అనిపించింది ఆ అబ్జర్వేషన్. వాక్యం రసాత్మకం కావ్యం అంటే ఒక వాక్యములోనే ఒక కావ్యం యొక్క గొప్పతనాన్ని ఇవ్వగలిగిన ప్రతిభ. అది వేణుగోపాల్ గారే గుర్తించింది, నాకు చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. దీంట్లో ఇటువంటి వాటిల్లో వాక్యం రసాత్మకం కావ్యం అన్న ఆనాటి ఆలంకారికుల యొక్క సూత్రం దాశరథి గారి కవిత్వంలో ఇక్కడ మనకి ఈ వాక్యాల్లో కనిపిస్తుంది. ఇక అప్పటి జ్ఞాపకాలు చెప్తూ ఉంటుంటే, నేను చిన్నపిల్లగాడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు, ఇక్కడ పెద్దవాళ్ళకి అందరికీ కూడా అవి అనుభవాలలో జ్ఞాపకాలలో ఉన్నవే. ఏమిటంటే, ఇప్పుడు బహుశా రేడియో కవి సమ్మేళనాలు ఎవరైనా కానీ వింటున్నారో లేదో తెలియదు, ఎంతమంది వింటున్నారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే దృశ్య మాధ్యమమే పెరిగింది, శ్రవ్య మాధ్యమం నానాటికి తగ్గిపోయింది. కానీ నా బాల్యంలో మాకు ఉగాది కానీ ఇంకేదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ మాకు రేడియోలో వచ్చే కవి సమ్మేళనం ఒక పెద్ద విందు, మాకు వీణుల విందు. ఆ సందర్భంలో నేను చిన్న పిల్లవాడిని. మా నాన్నగారు స్వర్గీయులు గొప్ప అవధాని, గొప్ప సాహిత్యవేత్త గుమ్మన్న గారు లక్ష్మీనరసింహ శర్మ గారు ఆ పండుగల రోజు ఉదయమే రేడియో ఆ కవి సమ్మేళనం కోసం పెట్టేవారు. పెట్టినప్పుడు మేము చిన్నపిల్లలుగా రేడియో పక్కన కూర్చుండి మేము ఎక్కువగా వినేటందుకు ఇష్టపడ్డవి దాశరథి గారి పద్యాలు. కవి సమ్మేళనంలో దాశరథి గారు పద్యాలు చదువుతూ ఉంటే అదొక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాశరథి గారి ప్రతిభకు ఇంకా ఎన్నో అసాధారణమైన అంశాలు చెప్పవచ్చు. ఒకసారి నేను దాశరథి గారి మీద ప్రసంగం చేస్తూ ఉంటే శ్రోతల్లో ఒక ఆయన పెద్ద ఆయన, దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నాతో ఒక అసాధారణమైన ఒక గొప్ప అంశాన్ని చెప్పారు. చాలా సంతోషపడ్డా, సవినయంగా వారికి నమస్కారం చేసిన. ఏమిటి అని అంటే, అగ్నిధారలో ఉన్న పద్యాలు దాదాపుగా అన్ని నాకు నోటికి వచ్చు అన్నాడు. నేను ఆశ్చర్యపోయిన, ఆనందపోయిన. ఎందుకనంటే ఆ పద్యంలో ఆ రకమైన ధారాశక్తి, ఆ ప్రత్యేకమైన శిల్పం అవి ఉంటే తప్ప అంత గొప్పగా పద్యాలను నోటికి, మొత్తం పద్యాలు, కావ్యంలో ఉన్న పద్యాలన్నీ నాకు వచ్చింది. ఇంకా దాశరథి గారి ప్రతిభకు ఇంకా ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆయన తన కవిత్వంలో 3 అంశాలు నేను పాటిస్తున్నానని చెప్తున్నాను. అవి క్లుప్తత, ఆప్తత, గుప్తత. చాలా చక్కగా చెప్పాడు. క్లుప్తత, ఆప్తత, గుప్తత. క్లుప్తత మనకు తరతరాలుగా మనకు తెలంగాణ కవి
పాల్కురి సోమనాథుడు చెప్పిన అల్పాక్షరాలలో అనల్పాక్షర దాన్నే తదనంతర కాలంలో చలం గాని కృష్ణశాస్త్రి గాని దాన్ని సమర్థించారు. తక్కువ పదాలలో ఎక్కువ భావాన్ని చెప్పడం, ఆప్తత ఆత్మీయంగా చెప్పడం. బహుశా అలంకార శాస్త్రంలో చెప్పిన ఒక ప్రబోధాత్మకం అని అనుకుందాం. ప్రబోధాత్మక రీతికి ఇది ఒక లెక్క అని అనుకుందాం. గుప్తత ఇక్కడ నేను కొంచెం తరచి చూసినప్పుడు ఆనందవర్ధనుడు చెప్పిన ధ్వని ఏదైతే ఉందో అది ఆధునిక యుగంలో దాశరథి గారి గుప్తత అన్నారేమో అని అనిపించింది. అంటే పాల్కురికి సోమనాథ కవి చెప్పిన క్లుప్తత, అలంకార శాస్త్రం చెప్పిన ఆప్తత, మిత్ర సంహితము, ప్రబోధము, ఇవన్నీ. అట్లాగే ఆనందవర్ధనుడు చెప్పిన ధ్వని అదే గుప్తత. ఇక క్లుప్తత అన్న దగ్గరికి వచ్చినప్పుడు మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఒక ఉదాహరణ, బాగా ఇష్టమైన కవి దాశరథి గారికి బాగా ఇష్టమైన కవి ఉర్దూ కవి ఇద్దరు కవులు ఉన్నారు, చాలా మందికి తెలిసిందే. వాళ్ళలో ఒకరు గాలిబ్, రెండవ కవి ఇక్బాల్. ఇక్బాల్ ప్రత్యేకంగా కొంత విప్లవ కవిత్వం రాసినట్టుగా మనకు ఉర్దూ పండితులు చెప్తూ ఉంటారు. ఒక దగ్గర ఎక్కడనో రెండు కవితా పంక్తులు ఇక్బాల్, ఇద్దరు దాశరథి సోదరులు నిరంతరం గాలిబ్ ఇక్బాల్ కవితా పంక్తులను నోటికి పఠించేవాళ్ళు. అట్లా అంతగా వాళ్ళిద్దరికి ఆ ఇద్దరు ఉర్దూ కవుల మీద అభిమానం, అధికారం రెండు. ఒక సందర్భంలో ఇక్బాల్ కవితా పంక్తులు దాశరథి గారికి బాగా నచ్చింది. గొప్ప విప్లవాత్మకమైన కవితా పంక్తులు. వాటిని ఎంత క్లుప్తంగా అనువాదం చేశారో చూడండి దాశరథి గారు. ఏ పొలమున దొరకదు నీవు పేదకు తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి. ఏ పొలమున దొరకదు నిరుపేదకు తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి. సాధారణంగా నాకున్న అనుభవాన్ని బట్టి, నేను చదివిన అధ్యయనాన్ని బట్టి చక్కటి కవిత్వాన్ని చక్కగా చిక్కగా అనువదించడం చాలా కష్టం. అటువంటిది ఆ మూల కవిత్వంలో ఉన్న జీవం పోకుండా అనువదించడం అనేది దాదాపుగా ఏ ఫిట్జ్ జిరాల్డ్ లాంటి వాళ్ళకు సాధ్యమైంది, ఏ రామిరెడ్డి గారు లాంటి వారికో సాధ్యమైంది. అటువంటిది ఇక్బాల్ కవిత్వాన్ని ఇంత చక్కగా ఇంత సంక్షిప్తంగా చెప్పి, సంక్షిప్తత అనేది తన కవిత్వం యొక్క లక్షణము అని చెప్పిన ప్రతిభాశాలి మనకు దాశరథి గారు. దానికి ఒక చిత్రాన్ని మనకు ఇవ్వాలి అని అంటే కూడా సంక్షిప్తంగా రెండు వాక్యాలలో చెప్పగలరు, ఒక్క వాక్యంలోనే చెప్పగలరు. విరబూచిన మామిడిపై స్వరమెత్తెను కోకిలలు. ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందర చూపించగలిగారు సింపుల్ గా. విరబూచిన మామిడిపై స్వరమెత్తెను కోకిలలు. ఇంకొక దగ్గర ఇక్కడ చూడండి, దాశరథిలోని కవి హృదయము ఎంత అద్భుతమైంది, అది ఎంత ప్రతిభావంతమైంది. సరే, విరోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, విరోధినామ ఆయనకు బాగా ఇష్టమైన పండుగ నాకు అర్థమైంది, బాగా ఇష్టమైన పండుగ ఉగాది. బాగా ఇష్టమైన ఋతువు, కవులందరికీ ఇష్టమైన ఋతువే వసంత ఋతువు. ఏమంటాడు అని అంటే, విరోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, పాతకాలము పోయే లేత కాలం అరుగు తెంచే. ఇక్కడ మామూలుగా ఒకవేళ కనుక కవితా హృదయం సరిగ్గా లోతైన కవితా హృదయం లేకపోతే పాతకాలము పోయే కొత్త కాలము వచ్చే అని రాయొచ్చు. కానీ దాశరథి గారి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది అని అంటే, పాతకాలము పోయే లేత కాలము అరుగుదించే. లేత కాలం అంటే లేత కాలము అంటే కొత్తగా వస్తున్నటువంటి కాలం అన్నమాట, కొత్తగా వస్తున్న సంవత్సరం. ఇట్లా మనము దాశరథి గారి ప్రతిభ అనేది తీసుకున్నట్టయితే దానికి అనేక ఉదాహరణలు చెప్తూ ఆయన అంటారు, పద్యాలు రాస్తూనే పోని ఈ కలం అని, పద్యము వ్రాయితున్ వెనక వైపున చూడకు దేఖిని అంటాడు. పద్యం రాస్తూనే వెళ్ళిపో ఓ కలమా, నువ్వు వెనక్కి చూడకు. అర్థవాదములపై కనులు ఉంచకుమా, అర్థాన్ని వాదాన్ని దేన్ని పట్టించుకో, నువ్వు రాస్తూనే వెళ్ళిపో అంటూ జీవితాంతం కవితా కృషిని కొనసాగించిన మహాకవి దాశరథి గారు. ఒక సందర్భంలో దాశరథి గారికి బాగా సన్నిహితులైన ఒక పండిత చిలుకూరి శ్రీరాములు గారు అనే ఆయన దాశరథి సోదరులకు బాగా సన్నిహితులు. ఆయన 1950 కంటే ముందే ఒక మాట అన్నారు, దాశరథే తెలంగాణము,
తెలంగాణనే దాశరథి. అంతగా ప్రతిభావంతమైనటువంటి కవిత్వాన్ని రచించిన దాశరథికి ఎక్కడ ఉంది అంత ప్రతిభ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ప్రతిభకు పాండిత్యం తోడైంది. అది ఒక గొప్పగా ఒక బంగారానికి వాసన వచ్చినట్టుగా. బంగారం ప్రతిభ అనుకుంటే బంగారానికి వాసన వస్తే ఎట్లా ఉంటుందో దాశరథి గారి ప్రతిభకు ఆయన పాండిత్యం తోడై. అంటే ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఒక అంశాన్ని నేను ఇక్కడ సహృదయులైన శ్రోతల దృష్టికి తీసుకొని రావాలి అని. అది ఏమిటి అనంటే ఇంతకుముందే కార్యక్రమ ప్రారంభంలో చెప్పినట్టుగా దాశరథి గారు ఎంత గొప్ప కవియో అంత గొప్ప మనీష్. ఈ విషయాన్ని ఆయన సమకాలికులైన చాలా మంది కవులు, చాలా మంది రచయితలు తమ తమ అనుభవాలలో చెప్పగా చదవడం జరిగింది. కురుగంటి సీతారామయ్య పేరు మీరు అందరం విని ఉన్నాం. నవ్యాంధ్ర సాహిత్య విధులు అనే ఒక పుస్తకం రాస్తే దాంట్లో తెలంగాణ వాళ్ళ ప్రస్తావన అసలే లేదు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు దాని మీద సుదీర్ఘమైన సమీక్ష రాసినాక దాన్ని ఆయన సవరించుకొని కొంతమంది తెలంగాణ కవులు, కొంతమంది మాత్రమే తెలంగాణ కవులను చేర్చి మరొక ఎడిషన్ ఆయన తీసుకొని వచ్చు. ఆ రెండవ సందర్భంలో ఆయన తెలంగాణ నుంచి అతి కొద్ది మంది మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నాడు. దాంట్లో ప్రధానంగా, ప్రముఖంగా, విశిష్టంగా, విలక్షణంగా ఆయన వ్యాఖ్యానించింది ఇద్దరి గురించి. వాళ్ళలో ఒకరు కాళోజీ నారాయణరావు గారు, రెండవ వారు దాశరథి. మనము దాశరథి ఈ ప్రతిభ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని నేను ముందుగా చెప్పడం కొంచెం మర్చిపోయాను. ఏమిటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు చిన్నప్పుడు ఒకసారట ఖమ్మంలో దాశరథి గారు చదువుకుంటున్న స్కూల్కి, అక్కడ ఉన్న లైబ్రరీకి ఒక ముఖ్య అతిథిగా వచ్చిందట. వచ్చినప్పుడు విశ్వనాథ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత దాశరథి గారి కవితను, అప్పటికి దాశరథి గారి 8వ తరగతి, దాశరథి గారి కవితను చదవమని అక్కడున్న వాళ్ళు నిర్వాహకులు కోరితే దాశరథి గారి కవిత చదివితే 8వ తరగతి చదువుతున్న దాశరథి కవితను కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రశంసించారు. అది ఆనాటి నుంచే దాశరథి ప్రతిభ, కవితా ప్రతిభ అది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం నాకు ఒక దగ్గర కనిపించింది. ఏమిటి అనంటే దాశరథి గారు వరంగల్లో జైలు నుంచి చాలా పెద్ద పెద్ద వీరగాథ, సాహస గాథ, ఒక త్యాగమయ గాథ. ఆయన వరంగల్ జైలు నుంచి కొంతమంది రాజకీయ ఖైదీలను సికింద్రాబాద్ ద్వారా నిజామాబాద్ తీసుకొని పోవాలి. అట్లా రాజకీయ ఖైదీలందరినీ రాత్రి అక్కడ బయట నిలబెట్టిండ్రు. వాళ్ళని మెల్లగా సికింద్రాబాద్ ద్వారా రైలు ద్వారా నిజామాబాద్ తీసుకొని పోవాలి అన్నప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎట్లా, బహుశా తోవలోనే ఎక్కడైనా కానీ కాల్చి చంపొచ్చు, అప్పుడున్న పరిస్థితులు అటువంటి. అప్పుడు వాళ్ళందరూ భయపడుతుంటే దాశరథి గారు మాత్రం ఒకనాటి బిల్హణ కవి చరిత్రను గుర్తుకు తెచ్చుకొని పద్యాలు అల్లుతూ పద్యాలు చెప్పడం ప్రారంభించారు. అట్లా 20 పద్యాలు దాకా చెప్తుంది. అంటే ఆ ప్రతిభ చూడండి. చుట్టూ ఏమో ప్రాణము పోయే పరిస్థితులు, భయానకమైన వాతావరణం, ఎక్కడ ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. రేపు కనిపించబోయేది దుర్భరమైన భయంకరమైన జైలు జీవితం. అయినా సరే ఆ సమయంలో ప్రతిభామూర్తి కనుక, అప్పటికి ఆయన 20 ఏళ్ల వయసు, ఆయన అప్పటికే కొన్ని అద్భుతమైన పద్యాలు చెప్తే పక్కనున్న రాజకీయ ఖైదీలు మిత్రులు, మేము ఇంత భయపడుతున్నాం దాశరథి, నీకేం భయం లేదా అని అంటే చిరునవ్వుతో సమాధానం చెప్పింది మహాదేవి దాశరథి గారు. ఇక్కడ గొప్ప వాతావరణం ఉండి మంచి కవిత్వం రాయగలిగే అవకాశం ఉంది, మంచి కవిత్వాన్ని రాసినప్పుడు ప్రశంసించే సహృదయులైన శ్రోతలు, పాఠకులు ఉన్నప్పుడు కవికి వచ్చే ప్రేరణ చాలా గొప్పగా ఉంటుంది. అట్లా కాకుండా చాలా భయంకరమైన జైలు జీవితం. నిజంగా మనం యాత్రా స్మృతి కానీ దాశరథి గారు రాసుకున్న అప్పుడప్పుడు అనుభవాల, జ్ఞాపకాల వ్యాసాలు కానీ చదివినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. అంత దుర్భరమైన జైలు జీవితం 2-2.5 సంవత్సరాల పాటు దాశరథి గారు అనుభవించారు. ఆ సందర్భంలో ఎవరు కవిత్వం కాదు కదా, రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అన్నది ఊహిస్తూనే వణికిపోతారు. కానీ దాశరథి గారు ధీరుడు. అందువలన ఎంత గొప్ప కవిత్వం రాశారు నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడే. ఇంతకుముందు నేను చెప్పిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ నుంచి మొదలుకొని అద్భుతమైన పద్యాలు,
అక్కడ ఒకసారి ఒక గమ్మతైన సంఘటన జరిగిందట. ఇక్కడ కూడా ఇదంతా నేను చెప్తున్నది దాశరథి గారి ప్రతిభను గురించి చెప్పడానికే ఇదంతా నేను ఆ అంశాలను విశ్లేషిస్తున్నది. ఏమిటంటే ఒకసారి పెద్ద జైలు 700 మంది 800 మంది ఖైదీలు, ఒకటే పంపు అంటే ఒకటే నల్ల, అక్కడనే అందరూ భోజనము అదంతా చేయడం. 700 మంది, చిన్నది జైలు, కానీ ఉన్నవాళ్ళు 700 మంది. అక్కడ భయంకరమైన పరిస్థితులు. అటువంటి సందర్భంలో అన్నము పెట్టడం అనేది ఉండదు. జొన్న రొట్టెలో కాంక్రీట్ కలిపి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పినప్పుడు నిజంగా దుఃఖం వచ్చింది. అటువంటి సందర్భంలో ఒకసారి దాశరథి గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు అక్కడున్న డాక్టర్ మందులు ఉండవు, డాక్టర్ ఉంటాడు. డాక్టర్ కూడా వైద్యం చేయడు. చిత్రమైన పరిస్థితి. అయ్యా నాకు జ్వరం వచ్చింది అని దాశరథి గారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే దవా నయ్యే బేటా దువా కరో అని డాక్టర్. అంటే నాయన మందులు లేవు, నీవు దేవునికి దండం పెట్టుకో, అదే తక్కువ. దాన్ని ఒక గొప్ప ఛాలెంజ్గా తీసుకున్నారు దాశరథి గారు. తీసుకొని నాట్యమాడెను సంధ్యా పినాకపాణి, నాలుగైదు పద్యాలు రాసి, అవి నటస్వామి అన్న పేరుతో మనకు దాశరథి గారి పద్యాలను మనకు కనిపిస్తాయి. చిత్రం ఏంటంటే దాశరథి గారికి జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత మరొక 4-5 కూడా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు దాశరథి గారు ఈ పద్యాలే చదువుకోండి అని చెప్పిందట. చిత్రంగా వాళ్ళ జ్వరం కూడా తగ్గిపోయింది. అట్లా అంటే ఆ పరిస్థితులలో కూడా అంత గొప్ప పద్యాలు. అక్కడ మనకు ఒక వీర రసాత్మకమైన ఆధునిక తెలుగు సాహిత్యంలో, తెలుగు కవిత్వంలో వీర రసాత్మకమైన ఖండికలలో ఒక ఖండిక ఇందుపుర దుర్గం. అది జైలులోనే రాశారు దాశరథి. ఇట్ట మరాఠీ దోదు పటపట కొరికిన పండ్లలో గోల్కొండ గుండు. ఇటువంటి పద్యాలు అన్నమాట. ఆయన ప్రతిభ, ఆయన ఊహ ఎంత గొప్పది అని అంటే, నిప్పు పువ్వుల మోదుగు కొప్పులోన అడవి జడ ఎల్ల ముడివడి అనయ్యుండే. ఇటువంటి భావుకత మనకు ఎంత గొప్పగా ఉన్నది. నిప్పు పువ్వుల మోదుగు కొప్పులోన అడవి జడ ఎల్ల ముడివడి అణగియుండే. ఆ జ్వాలా తోరణాన్ని ఊహించు. జ్వాలా తోరణం ఎంత గొప్ప ఊహ. ఇదంతా కవి ప్రతిభ. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఆ ప్రతిభ అనేది అప్పుడే ఆ ముద్ర కనిపిస్తుంది. ఆ పద్యాలలో కానీ ఆ గేయాలలో కానీ. నాకు ఒక 30 సంవత్సరాల కింద మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో ఒక పెద్ద ఆయన, ఒక 60-70 సంవత్సరాల ఆయన, మేము నవమంజరి పాటలను మేము పాడుకునే వాళ్ళము. తెలంగాణ అంతటా కూడా నవమంజరి పాటలు పాడుకునే వాళ్ళము అని చెప్తే, నేను అవి రేడియోలో అప్పుడప్పుడు వచ్చేవి. తల్ల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. బహుశా మధుర గాయకులు ఘంటసాల గారి స్వరం నుంచి రేడియోలో వినడం ఆ బాల్యంలో ఒక జ్ఞాపకం. అట్లాగే త్రివర్ణ కేతన సువర్ణ కాంతుల స్వతంత్ర భారతి ఎలిగెనహో. ఇవి మనము ఏ రకమైనటువంటి మాధ్యమాన్ని, ఏ సందర్భానికి తగిన గారి గొప్పతనం అన్నమాట. అది ఒక ప్రతిభ. ఇక్కడ అక్షర రమ్యత, కవితా ప్రతిభ అని ఎవరైనా కానీ అంగీకరిస్తారు కనుక ఆ అక్షర రమ్యతతో కూడినవి దాశరథి గారి కవిత్వంలో అనేకం ఉన్నాయి. కేవలం నాకున్న సమయము, ఆ పరిమిత సమయంలో ఒకే ఒక పద్యాన్ని మీ ముందు వినిపిస్తాను. ఇది దాశరథి ప్రతిభకు సంకేతంగా నిలిచే ఒక ప్రతీక మాత్రమే, ఒక ప్రతీకాత్మక పద్యం మాత్రమే. అట్లా కోట్ చేయాలి, ఉటంకించాలి అని అంటే మొత్తము అగ్నిధార మొత్తాన్ని ఉటంకించవలసి వస్తుంది, రుద్రవీణ మొత్తాన్ని ఉటంకించవలసి వస్తుంది, మహాంధ్రోదయం మొత్తాన్ని ఉటంకించవలసి వస్తుంది. ఒకే ఒక పద్యాన్ని తీసుకుంటున్నాను, అది చదువుతాను, దయచేసి వినండి. నెహ్రూ గారి మీద రాసిన పద్యం. రైతు హలాన సత్కవి కలాన సముద్ర జలాన శాంతి సంజాత బలాన ధర్మతరు సత్య ఫలాన ఇలాతలాన జీమూత పథాన
బాలకుల పుష్పరథాన వసంత కోకిలా గీతి విధాన ప్రీతి కలిగించుచు తోచెద వెళ్ళవే. గొప్పగా ఉన్నది, మళ్ళీ ఒకసారి చదువుతాను. రైతు హలాన సత్కవి కలాన సముద్ర జలాన శాంతి సంజాత బలాన ధర్మతరు సత్య ఫలాన ఇలాతలాన జీమూత పథాన బాలకుల పుష్పరథాన వసంత కోకిలా గీతి విధాన ప్రీతి కలిగించు తోచద వెళ్ళవేళ. ఇప్పుడు పద్యాలను ఇంతకుముందే ఒక దాశరథి గారి అభిమాని గురించి మీతో నేను మనవి చేసిన పద్యాలను నోటికి వచ్చేటట్టుగా ఒక 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 ముద్ర ఏర్పడే ఒక శిల్పం లాగా అన్నట్టు ఆయన రాసిన శిల్పి అనే ఖండిక ఎంత గొప్పదండి. దాశరథి గారి కవితా ప్రతిభ, దాశరథి గారి వ్యుత్పత్తి రెండు కూడా అక్కడ మూర్తిభవించి మనకు కనిపిస్తుంది శిల్పి రూపంలో. పాటలు పాడితే తెలుగు పాపులు నిద్దుర మేలుకొనంగా నా గీతావళి ఎంత దూరం ప్రయాణంలో ఉందో వీడియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధానతో. ఏం పద్యాలు ఇవి, ఎంత గొప్ప పద్యాలు ఇవి. మర్చిపోయే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటారా ఒక్కసారి కొన్నిసార్లు చదివిన తర్వాత? అట్లాగే నా తెలంగాణమున గడ్డిపోచే సంగీతం కృపాణ ధార అండి, ఒక మధురమైన జలపాతం, అది పద్యం అన్నమాట. అంబా శాంభవి చంద్రమౌళి రబల పర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రిభువని కాత్యాయని భైరవి కళ్యాణి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇట్లా ఈ అష్టకాన్ని దీన్ని ఎట్లా చదువుతామని స్తోత్రాన్ని అంత 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 ధారగా దాశరథి పద్యాలు కదిలిపోతుంది. అట్లా 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 పద్యం రాయడం అనే గొప్ప సాధన, ఎంత గొప్ప ప్రతిభ. అది మనకు ఆ ఛందస్సులతోటి చాలా మంది క్రికెట్ అభిమానులు ఏమంటారు అంటే చాలా ఈజీగా అంటే సులువుగా ఆడుతున్నట్టుగా బ్యాటింగ్ చేసి గొప్ప పరుగులు చేసినట్టయితే అతను గొప్ప బ్యాట్స్మెన్. అట్లాగే ధారాశుద్ధితో పద్యం నడక ఎంత వేగంగా సాగితే అతను అంత గొప్ప పద్య కవి అన్నమాట. ఆ ధారాశుద్ధి సంపూర్ణంగా దాశరథి గారిలో ఉంది, అది ఆయన ప్రతిభ. తర్వాత పాటల విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా సినిమా పాటలు తక్కువ అని ఎవరు అనుకోకూడదు అని దాశరథి గారు చెప్పారు. నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారు, దాశరథి గారు చెప్పారు. ఒకసారి ఎప్పుడో ఒక 8-9 సంవత్సరాల కింద ఒక మంచి సమీక్ష చదివారు. ఆ సమీక్షకుడు తెలుగు సినిమా పాటలలో ఒక 10 మందిని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమా సాహిత్య చరిత్రలో ఓ 50, 60, 70, 100 మంది దాకా సినిమా కవులు ఉండొచ్చు. వాళ్లలో తెలుగు సినిమా కవిత్వాన్ని, అస్మితను, అస్తిత్వాన్ని, కవితా సుగంధాన్ని అందించిన కవులు ఎంతమందిని ఒక 10 మందిని ఆ సమీక్షకుడు ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్న 10 మందిలో నారాయణ రెడ్డి గారు ఉన్నారు, దాశరథి గారు ఉన్నారు. పాటలలో ప్రతిభ. మీరు అన్య దేశాలు వాడాలి అంటే అన్య దేశాలు వాడడం, వీణ పాటలు రాయడం అంటే వీణ పాటలు రాయడము. తెలుగులో ఆ కాలంలో సాంప్రదాయకమైన చిత్రీకరణ ఒక పద్ధతిగా ఉన్న రోజులలో 1970లలో, 1960 చివర్లలో, 1970 చివర్ల దాకా కూడా తెలుగు సినిమాలలో వీణ పాటలు అనేవి ఒక సంప్రదాయంగా ఉన్నాయి. మరి ఆ వీణ పాటలు రాయాలి అని అంటే ఎవరు రాయాలి అంటే వీణ పాటల ప్రత్యేకత దాశరథి గారిదే అని ఒక గట్టి అభిప్రాయం సినీ లోకంలో ఆ రోజు ఏర్పడింది. మదిలో వీణలు మ్రోగే, ఇటువంటి ఎన్నో ఎన్నో ఉదాహరణ. అంటే ఇదంతా కూడా దాశరథి గారి యొక్క ప్రతిభ. ఆ ప్రతిభ ఆయనకు చిన్నప్పటి నుంచే వచ్చింది, చిట్ట చివరి వరకు. చాలా మందికి దాశరథి గారు పద్య కవిగా, గేయ కవిగా ఎక్కువగా ప్రతిభావంతులు అనేది చాలా మందికి ఉన్నటువంటి ఒక పరివ్యాప్తమైన అభిప్రాయం. అది కరెక్ట్ అభిప్రాయమే. అయితే దాశరథి గారు ఆయన ప్రతిభ గొప్ప వచనంలో కూడా కనిపిస్తుంది. అందమైన వచనం, సుందరమైన వచనం, శ్రావ్యమైన వచనం, మనోహరమైన వచనం, మృదువైన వచనం. అక్కడ కూడా మళ్ళా ఎక్కడ కావాలని కృత్రిమంగా అక్షరగమ్యతను పాటిస్తున్నట్టుగా తెలియకుండా రమ్యమైన శైలిలో రాయడం.
దానికి సాహిత్యాభిమందరూ చదవలసిన పుస్తకం యాత్రాస్థి. ఎంత గొప్పదండి! ఆ శీర్షికనే ఎంత గొప్పదో, ఎంత గొప్ప ఆ శీర్షిక, అది ఎంత కవితాత్మక. ఒక కవి తన ఆత్మకథకు, అసంపూర్ణ ఆత్మకథనే, అదొక ఒక బాధాకరం. ఎందుకంటే దాశరథి గారు 61వ సంవత్సరంలోనే కన్ను మూశారు. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆ మాత్రం ఆత్మకథనైనా కానీ మనకు రావడం సాహిత్యాభిమానులందరం సంతోషపడవలసిన విషయం. అది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకులుగా ఉన్న రోజులలో కావాలని దాశరథి గారి ఆత్మకథ రాయించినట్టుగా ఒక అభిప్రాయం ఉంది. దాంట్లో అందమైన వచనం ఉందని చెప్పాను కదా, ఒక అనువాదంలో నాకు గొప్ప ఒక అనువాద పదం నాకు అనిపిస్తుంది, మనం చేద్దామని అనుకుంటున్నా. ఏమిటి అంటే, సరోజిని నాయుడు గారి ఆ ఇంటి పేరు చారిత్రాత్మకమైన ప్రదేశం, ఆ గృహం ఇప్పుడు నాంపల్లిలో ఉంది. ఆ గృహం పేరు గోల్డెన్ థ్రెషోల్డ్. గోల్డెన్ థ్రెషోల్డ్. దాశరథి గారు ఆ గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఇంగ్లీష్ పదానికి కాంచన దేహళి అని అనువాదం చేశారు. కాంచన దేహళి. అది నాకు చాలా అద్భుతమని అనిపించింది. కైఫీ అజ్మీ గారు, కైఫీ అజ్మీ ఉర్దూ మహాకవుల పంక్తిలో ఒక మహాకవి అని చాలా మంది ప్రముఖులు అంగీకరించే సత్యం. ఆయన సినిమాలకు కూడా కొన్ని గీతాలు రాశారు, అవి కూడా చిరస్మరణీయమే. కైఫీ అజ్మీ గారు అభ్యుదయ సాహిత్యోద్యమంలో భారతదేశంలో యువతారులలో ఒకరు. ఆయన 1940ల నాటికే చాలా పేరున్న కవి దేశంలో. ఆయన కవిత్వం దాశరథి గారికి నచ్చి ఆయన రాసిన కవిత్వాలలో ఒక కవితను తీసుకొని దానికి త్రపామయి అని అనువాద శీర్షిక పెట్టారు. అనుకరణ కవిత్వము, దానికి అనుకరణాత్మకంగా త్రపామయి అని శీర్షిక పెట్టారు. నాకు చాలా అత్యంత కవితాత్మకంగా దాన్ని ఎంపిక చేసుకొని పెట్టారు. ఇది 1949 నాటి కవిత. మనం అందరం దాన్ని అగ్నిధారలో చూడొచ్చు. ఇంకా దాశరథి గారి ప్రతిభను గురించి చెప్తూ ఉంటే అనేక అంశాలు వస్తాయి. ఇప్పటికి నాకు ఇచ్చిన సమయంలో దాదాపు సింహభాగం అయిపోయినట్టుగా భావిస్తూ, దాశరథి గారి గురించి 2 అన్య ప్రాంతీయుల ఆత్మకథలు ఎంత గొప్పగా ప్రస్తావించినాయంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు 3 సంవత్సరాల క్రితం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అనుభూతివాద కవి, సహృదయ విమర్శకులు, పండితులు, నవల రచయిత కూడా, రేడియోలో చాలా కాలం పాటు పనిచేసిన వారు, కొంతకాలం పాటు ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులు కూడా ఉన్నారు. ఆయన ఇంటి పేరు ఇంద్రగంటి అని ఒక ఆత్మకథ రాసుకున్నారు. చాలా విస్తారమైన ఆత్మకథ, చాలా పెద్దది, కొన్ని వందల పేజీలు విస్తరించి. ఆ ఆత్మకథలో వాళ్ళ నాన్నగారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు దాశరథి గారు చనిపోయారు అని తెలిసిన వెంటనే ఎంత బాధపడ్డారో వారు దాంట్లో ప్రస్తావించారు. అయ్యో, దాశరథి పోయాడా, ఇంత చిన్న వయసు, నాకంటే చిన్నవాడు కదా, గొప్ప కవి, గొప్ప మనిషి అని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు దుఃఖించినట్టుగా. అదే సంవత్సరం హనుమత్ శాస్త్రి గారు కూడా పోయారు, పెద్ద వయసు, 76 సంవత్సరాల వయసులో అని వారు రాశారు. రెండవది గొల్లపూడి మారుతిరావు గారు, చాలా పెద్ద ఆత్మకథ, 400-500 పేజీలు, అమ్మ కడుపు చల్లగా. దాంట్లో ఎంత గొప్పగా రాసిందండి గొల్లపూడి మారుతిరావు గారు దాశరథి గారిని. మా అన్నగారు అని రాసి, తమ్ముడు అనేవారట, అమృత హృదయుడు అని చెప్తాడు గొల్లపూడి మారుతిరావు దాశరథి గారు. ఇది దాశరథి గారు ఆయన స్వీయ వ్యక్తిత్వంలోని అపూర్వమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి సమకాలీన సాహితీవేత్తలు చాలా గొప్ప హృదయం ఉన్న మనీషిగా గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనీషి, స్నేహ హృదయం ఉన్న మనీషిగా చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. ఇంకా పాండిత్యం విషయానికి వచ్చినప్పుడు, వ్యుత్పత్తి విషయానికి వస్తే, ఎక్కడైనా మనకు ఆ శబ్ద సంపద దాశరథి గారిలోని వ్యుత్పత్తి ఎంత గొప్పది అని చెప్తాను. దీనికి నాకు ఆసక్తికరంగా ఏమి ఉండవచ్చు, దాశరథి గారి వ్యుత్పత్తికి కారణం ఏంటి అని అన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఖచ్చితంగా నీవు నేర్చుకోవాల్సిందే అని చెప్పి సంస్కృత సాహిత్యం మొత్తాన్ని, దాదాపుగా వారి నాన్నగారికి వచ్చిన సంస్కృత సాహిత్యం మొత్తాన్ని దాశరథి సోదరులకి ఇద్దరికి ప్రబోధించినట్టుగా మనకు దాశరథి గారి ఆత్మకథ. అదొక అనివార్యమైనటువంటి శిక్షణ కార్యక్రమం.
అని దాశరథి గారు ఒక్కసారి ఎక్కడో రాస్తున్నారు. బలవంతంగా చెప్పిన కాదంబరి పాఠాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. అంటే ఆయన చిన్నప్పుడు ఇష్టంతో అంత శిక్షణ ఎవరు భరించలేరు కనుక ఆయన కూడా చిన్నప్పుడు ఇష్టం ఉండకపోవచ్చు అంత కఠోరమైన శిక్షణ, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి శిక్షణ. కానీ అప్పుడు ఏవైతే తమ తండ్రి గారు చెప్పిన కాదంబరి పాఠాలు ఉన్నాయో అవి నాకు తర్వాత బాగా ఉపయోగపడ్డాయి అని చెప్తారు ఆయన. నాకు కాదంబరి గురించి అందరికీ మనకు తెలిసిందే, బాణోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. బాణుడు చెప్పిన కాదంబరిలోని గద్య సంస్కృత సాహిత్యంలోనే అపూర్వమైనదని పండితులు చెప్పగా విన్నాను. నాకు సుప్రసన్న గారు చెప్పారు. చాలా చిత్రమైన సంగతి ఏమిటి అంటే, దాశరథి గారికి దాదాపుగా కాదంబరిలోని గద్య మొత్తము నోటికి వచ్చేదట. అప్పుడప్పుడు కొన్ని పేజీలు ఆయన నోటికి తెప్పేసేవారు. దీన్ని ఏమంటారు అని అంటే ప్రాచీన సాహిత్యం, సంస్కృతం కానీ తెలుగు కానీ. ఈ సందర్భంగా ఏదో గుర్తుకొచ్చింది నాకు కనుక మీకు మనం చేద్దామని అనుకుంటున్నా. ఇంత కడివెడు పాలపై ఇంత మీగడ చేరినట్టుగా మనకు మిగులును గతము లోపలి మంచి అదే సంప్రదాయం అని నారాయణ రెడ్డి గారు అంటారు. గతకాలపు సాహిత్యంలోని ఎంతో కొంత మంచి విలువలున్న సంప్రదాయం ఎప్పుడైనా కానీ తర్వాత కాలానికి ఉపయోగపడుతుంది. దీనికి ఇంకొక ఉదాహరణ దాశరథి గారిది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక ఉదాహరణ మనకు శ్రీశ్రీ గారి విషయంలో కనిపిస్తుంది. శ్రీశ్రీ గారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఒక సాహిత్య సమావేశానికి 60-70 ఏళ్ల కింద వెళ్ళినారట. 1930 ఆ ప్రాంతంలో రామచంద్రపురం ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు కలిసి ఒక దగ్గర భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు దూర్చేటి రాసిన కాళహస్తీశ్వర మాహాత్మ్యంలోని కొన్ని పద్యాలు చదువుతూ ఇక్కడి వరకే వస్తాయి నాకు అని ఆపితే శ్రీశ్రీ గారు అక్కడి నుంచి ఆ కాళహస్తీశ్వర మాహాత్మ్యాన్ని తీసుకొని అనేక పద్యాలు చదువుతూ వెళ్ళిపోయారు నోటి. దాన్ని హనుమత్ శాస్త్రి గారు ఒకసారి రాశారు. అంటే వ్యుత్పత్తి అనేది కవిలో ఉండే ప్రతిభకు చాలా చక్కగా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బంగారానికి వాసన ఎట్లా వస్తుందో ఒక ప్రతిభావంతమైన కవి లేదా రచయితకు అతనిలో ఉన్న వ్యుత్పత్తి అంత బాగా తోడ్పడుతుంది. ఆ వ్యుత్పత్తి తండ్రి గారు చెప్పిన సంస్కృత సాహిత్యం నుంచి దాశరథి గారికి వచ్చింది. అందుకనే అవి ఏం సమాసాలు అవి, ఎక్కడైనా కానీ ఆ సమాస నిర్మాణం ఎక్కడ మనకు సమాస నిర్మాణంలో తన పాండిత్య ప్రదర్శన అనేది ఎక్కడ కనిపిస్తుంది. కేవలం కవిత్వము చూపించే అద్భుతత్వం మనకు కనిపిస్తుంది సహృదయులకు. తర్వాత రెండవది దాశరథి గారి పాండిత్యానికి ఇంకొక కారణం, చిన్నప్పుడు ఆయనకు ఉర్దూ పార్సీ భాష నేర్పించిన ఉస్మానియా పాఠశాల ఉపాధ్యాయులు జక్కీ సాహెబ్ గారు. ఆయన ఖమ్మంలో, దాశరథి గారి బాల్యం అంతా ఖమ్మంలోనే జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఉస్మానియా అనే పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు అక్కడ జక్కీ సాహెబ్ అనే ఒక గొప్ప టీచర్ ముందుగా గాలిబ్ను, తర్వాత ఇక్బాల్ను, తర్వాత కాలంలో మిగతా కవులను పరిచయం చేయడం, ఆ పరిచయం దాశరథి గారికి ఉర్దూ సాహిత్యాన్ని, ఉర్దూ భాషను బాగా చదువుకునేటందుకు ఒక మార్గాన్ని వేసింది. అది ఒక ప్రేరణగా నిలిచింది. చాలా చక్కగా గాలిబ్ హృదయాన్ని, అంటే ఇక్బాల్ హృదయాన్ని కూడా, గాలిబ్ హృదయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు సహృదయులైన దాశరథి గారు. అందుకే గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువాదం చేయడానికి సంకల్పించుకున్నారు. దాశరథి గారు రాస్తారు, ఎప్పుడైనా సరే ఒక మహాకవి, ఒక గొప్ప కవి ఎవరికైనా సరే ప్రతి కవిత ఒక మహాయజ్ఞమే. అది మనకు దాశరథి గారి గాలిబ్ గీతాల అనువాదంలో కనిపిస్తుంది. ఒక్కొక్క పద్యాన్ని అనువాదం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో నెలలు కూడా పట్టేదట. నెలలు. చూడండి ఒక అనువాదం ఎంత గొప్పగా ఉన్నది. గాలిబ్ హృదయాన్ని ఎంత దగ్గరగా చేరుకున్నారు చూడండి దాశరథి గారు. పత్రమున అగ్నిని భద్రపరచవచ్చు, పత్రమున అగ్నిని భద్రపరచవచ్చు, హృదయమున దుఃఖ బాధ భరింపలేదు. పత్రమున అగ్నిని భద్రపరచవచ్చు, హృదయమున దుఃఖ బాధ భరింపలేదు. అది ఇట్లా చేసిన అనువాదాలు, వాటితో పాటు రుబాయిలు, వాటితో పాటు కొన్ని గజల్స్, ఇవన్నీ కూడా ఆయన యొక్క పాండిత్యం. ఇప్పుడు సంస్కృత పాండిత్యం, తెలుగులో సాంప్రదాయికంగా చదువుకుంటున్న అధ్యయనం, తర్వాత జక్కీ సాహెబ్ చిన్నప్పుడు పరిచయం చేసిన ఉర్దూ పారసీలను బాగా
మెరుగులు దిద్దుకోవడం, బాగా చదవడం, ఇంగ్లీష్లో వాల్ట్ విట్మన్ లాంటి అమెరికన్ మహాకవి రచనల్ని చదవడం, అట్లాగే తనకు బాగా ఇష్టమైన పాబ్లో నెరూడా, చిలీ రెవల్యూషనరీ పోయిట్, ఆయన కవిత్వం బాగా చదవడం, ప్రపంచ కవిత్వాన్ని, ఇంగ్లీష్లో వచ్చిన కవిత్వాన్ని సాధికారికంగా చదివేటందుకు బాగా కృషి చేస్తూ ముందుకు పోవడం, ఇవన్నీ కూడా దాశరథి గారి ఆ పాండిత్యాన్ని బాగా ఒక రకంగా చెప్పాలంటే దాశరథి గారి పాండిత్యానికి మరింత కొత్తగా అలంకారికతను తీసుకొని వచ్చి ముందుగానే ఉన్న ప్రతిభ ఈ పాండిత్యానికి ఒక వన్నె పెట్టింది. అట్లా మనకు దాశరథి గారు ఎక్కడ కూడా తనకు ఉన్నటువంటి ఏ పరిమితులను, భావజాలపు పరిమితులను పెట్టుకోలేదు. అక్కడ ఆయన విస్తరించారు, బాగా విస్తరించారు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనుకోను, భవిష్యత్తు నా కంఠమాల అన్న దాశరథి గారి పాండిత్యం మీద, ఆయన పాండిత్యం మీద ఆయనకు గొప్ప విశ్వాసం అని చెప్తారు ఆయన సన్నిహిత మిత్రులు కవిరాజమూర్తి గారు. అంత గొప్ప విశ్వాసం తన పాండిత్యం మీద తనకు ఉండేదట. ఇక్కడ ఆయన రామానుజరావు గారు చెప్పిన మాట కరెక్ట్గా అనిపిస్తుంది. దాశరథి గారు ఏ ఉద్యమంతోనూ ఏ భావజాలంతోనూ వెలిగిపోయిన వ్యక్తి కాదు, ఆయన స్వయం ప్రకాశం కలిగిన వ్యక్తి. అది ఆయన జీవితాన్ని చూసినప్పుడు, ఆయన కవిత్వాన్ని చదివినప్పుడు, ఆయన కవిత్వం యొక్క ఆ విశాలమైన వస్తువును కానీ, విలక్షణమైన అభివ్యక్తిని కానీ చూసినప్పుడు ఆయన ప్రత్యేకత ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దశాబ్దంలో, ఒక శతాబ్దంలో, ఒక భాషలో కొద్దిమంది మహాకవులు మాత్రమే ఆవిర్భవిస్తారన్నది సాహిత్య చరిత్రలు చెప్తున్న చారిత్రక సత్యం. అటువంటి మహాకవులలో తెలుగులో 20వ శతాబ్దానికి సంబంధించినంత వరకు ఆ కవుల పంక్తిలో, ఆ కవుల వరుసలో దాశరథి గారు తప్పకుండా ఉంటారు అని చెబుతూ, దాశరథి గారి కవిత్వాన్ని గురించి డాక్టర్ సుప్రసన్న గారు చెప్పిన ఈ కవితాత్మకమైన వాక్యంతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇది నాకు బాగా ఇష్టమైన వాక్యం. దయచేసి ఇదొక్క నిమిషం వినవలసిందిగా సహృదయులైన శ్రోతలను కోరుతున్నాను. సుప్రసన్న గారు ఒక వ్యాసం, ఒక వాక్యంతో, ఈ వాక్యంతో ముగిస్తాను. సుప్రసన్న గారు ఒక వ్యాసంలో దాశరథి గారి మొత్తం ప్రతిభను, ఆయన మొత్తం ప్రతిభా విశేషాలు ఒకే ఒక్క పేరాగ్రాఫ్ లో చెప్పారు, అనిపించింది నాకు. ఒకసారి చదువుతాను, చూడండి. ప్రగతివాద గ్రీష్మాంతాన తెలుగు కవిత్వపు పొలిమేరలను దాటి దాశరథి మేఘం అరబిక్, పారసీల, ఉర్దూ కవిత్వానుభవాల వర్షాన్ని కుండపోతగా కురిసింది. ప్రగతివాద గ్రీష్మాంతాన తెలుగు కవిత్వపు పొరమేలను దాటి దాశరథి మేఘం అరబిక్, పారసీ, ఉర్దూ కవిత్వానుభవాల వర్షాన్ని కుండపోతగా కురిసింది. గాలి తెలుగువాడైనాడు. సూఫీ కవిత్వపు స్పర్శ అల్పాక్షరముల అనల్పార్థ రచనకు తెలుగు కవితలో దారితీసింది. సంస్కృత కవితలోని వైదర్భి రీతిని తన కవితలో చొప్పించి ఆయన కాల్పనిక కవిత్వపు అమృత వృష్టిని పునరాగమింపజేశారు. కాళిదాస్ అన్నా, కీట్స్ అన్నా, గాలిబ్ అన్నా, నజరుల్ ఇస్లాం అన్నా సమానంగా ప్రేమించారు. రవీంద్రుని కావ్య మార్మికతను, విశ్వనాథ భావన పారమ్యాన్ని, కృష్ణశాస్త్రి కవితా మాధుర్యాన్ని, శ్రీశ్రీ కవితలోని జలపాత ధోరణిని, ఇవన్నీ తనలో సంలీనం చేసుకున్నా తనదైన గొంతుతో, తనదైన నూతన ప్రతీకలతో అమేయుడై తెలుగు రసిక లోకానికి అమృతాభిషేకం చేసినాడు. ఇది మహానుభావులు, నాకు పితృతుల్యులు సుప్రసన్న గారు దాశరథి గారి కవితా ప్రతిభ గురించి చేసిన నాకు ఇష్టమైన వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానంతో ఈయన ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బహుశా ఏమైనా సమయాన్ని ఎక్కువ తీసుకుంటే ఏమనుకోవద్దని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సహృదయులు, గురుతుల్యులు డాక్టర్ గంట లక్ష్మణరావు గారికి సవినయంగా నమస్కరిస్తూ, మిగతా సాహితీ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇంతదాకా గుమ్మన గారి బాల శ్రీనివాసమూర్తి గారు దాశరథి గారి గురించి మహాసముద్రాన్ని కూజలో ఏ విధంగా పట్టి చూపించమంటే చూపించలేమో, అదేవిధంగా
వారి సాహిత్యాన్ని గురించి ఒక అరగంటలో చెప్పడం మహా కష్టము. అయినా వారు క్లుప్తత, ఆప్తత, గుప్తత, మరి జాతీయత గురించి, తర్వాత ఉద్యమ స్ఫూర్తి గురించి, మానవీయ కోణాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వారి గురించి ఒకే ఒక పాటలో అనేక అర్థాలు ఇచ్చేటువంటి అందరికీ తెలిసినటువంటి పాటనే, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో, కులతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో. ఈ 4 పాదాల్లోనే అనంతమైనటువంటి భావాలను ఇనుమడింపజేసినటువంటి దాశరథి గారు గొప్ప మహాకవి. ఇక మళ్ళీ కవి సమ్మేళనం ఉంది కాబట్టి వారు అనంతాచారి గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నడుస్తుంది. సో శ్రీనివాస్ గారు సమన్వయకర్తగా పిలవాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుల అనుమతితో నేను ఒక నిమిషం ప్రవేశిస్తున్నా. చెప్పండి. బాలశ్రీనివాసమూర్తి గారు దాశరథి నేపథ్యాన్ని, దాశరథికి సంబంధించిన జీవితంలోని అనేక సంఘటనలను, అనేక సన్నివేశాలను, చాలా పెద్దవాళ్లతో జరిగినటువంటి సందర్భాలను గుర్తు చేయడంతో పాటు ప్రతిభ అనే దానికి శాస్త్రీయమైన అలంకార శాస్త్రాల నిర్వచనాలను సంక్లిష్టత నుంచి సరళతకు మార్చి మనకు దాశరథి కవిత్వానికి అన్వయం చేసి అనేక ఉదాహరణలతో పద్యాలు, పాటలు, గేయ కవిత్వము, అనువాద కవిత్వము వీటన్నింటినీ ప్రతిభాపరంగా చెప్పినారు. వ్యుత్పత్తి పరంగా సంస్కృతము, తెలుగు, ఉర్దూ కవుల ప్రభావం ఎట్లా ఉంది అంటే, మనకు కవిత్వం రాసే వాళ్లకు మన వెనుక ఎంతమంది కవిత్వాన్ని మనం జీర్ణం చేసుకుంటే ఎంత మంచి కవిత్వం వస్తుంది అని చెప్పడానికి వ్యుత్పత్తి, అట్లాంటి వ్యుత్పత్తి దాశరథికి ఎంత ఉంది అని కాదంబరిలో ఎక్కడైనా నోటికి చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం. అది అట్లాంటి వ్యుత్పత్తి ఎంత ఉంది అనే విషయాలను వివరించినారు. దాశరథికి ఉర్దూ కవిత్వం అంటే, గజల్ అంటే చాలా ప్రేమ అని. బహుశా తెలుగులో మొట్టమొదటిసారి గజల్ అనే దాన్ని సృష్టించింది దాశరథి. నారాయణ రెడ్డి గారి గజల్లకు చాలా ప్రాచుర్యం వచ్చింది, తర్వాత వారు పాడటం చేత, ఎక్కువ రాయటం చేత. కానీ మొట్టమొదటిసారి గజల్ రాసింది మాత్రం దాశరథి 1966లో రాసినారు. ఒకటేమో అనువాదంగా రాసినారు, ఒకటి స్వతంత్రంగా రాసినారు. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచి రానా, ఒక చిన్న నవ్వు కోసం స్వర్గాలు గడిచి రానా, ఎన్నెన్ని పర్వతాలు, ఎన్నెన్ని సాగరాలు, ఎంతెంత దూరమైనా బ్రతుకంత గడిచి రానా. ఇది ఒక ఉర్దూ కవిత్వానికి అనువాదం. కానీ ఇది మనకు అనువాదం లాగా అనిపించదు, ఎంత ఇట్లా ధారగా ఉంటుంది. ఇది ఎప్పుడో మనం డిగ్రీలో చదువుకునే రోజులలో చదువుకున్నవన్నీ ఇప్పుడు నోటికి జ్ఞాపకం ఉంటాయి. ఈ నోటికి జ్ఞాపకం ఉండటం అనేది మన జ్ఞాపక శక్తి కాదు, అది దాశరథి ధార అటువంటిది. అది అట్లా ఆయన మొదటిసారి తెలుగులో రాసిన గజల్ కవితా పుష్పకంలో అచ్చయింది. ఆ గజల్ వలపునై నీ హృదయ సీమల నిలువ వలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుక వలెనని ఉన్నది, నీవు నడిచే దారి ప్రక్కన నింబ భూరుహ శాఖనై పట్టు కుచ్చుల నీడ గొడుగులు పట్టవలెనని ఉన్నది, అంతు చిక్కని అందమంతా గంతులేసే రీతిగా చక్కని నీ బొమ్మ యొక్కటి చెప్పండి, మాట్లాడుతున్నదా? అంతు చిక్కని అందమంతా గంతులేసే రీతిగా చక్కనవు నీ బొమ్మ యొక్కటి చెక్కవలనని ఉన్నది, కాలి కూలిన మదనునికి ప్రాణాలు పోసే కోమరి నీదు చూపుల యమునితో తొడగొట్టవలనని ఉన్నది. ఇది మీరు కూడా 2-3 సార్లు వింటే అందరికి వస్తుంది. అంటే ఇది ఆయన శైలిలో, ఆ ధారలో ఉన్నటువంటి గొప్పతనం. అది ఊరికే అనువాదం కోసం చాలా బాలశ్రీనివాసమూర్తి గారు గాలి గీతాల్లోంచి చెప్పినారు, చాలా విషయాలు చెప్పినారు. చారిత్రక నేపథ్యం నుంచి, జీవిత నేపథ్యం నుంచి, సాహిత్య నేపథ్యం నుంచి బాలశ్రీనివాసమూర్తి గారు మనకు చాలా తెలియని విషయాలు కూడా ఇవాళ చాలా తెలియజేసినారు. ఏదో నేను కోరినందుకు
ఇవాళ వారికి చాలా ఒత్తిడుల పని ఉన్నప్పటికీ కూడా ఇంత సమయాన్ని ఇచ్చి నేను ఇచ్చిన సమయంలోనే ఇన్ని విషయాలను కూడా చెప్పినందుకు వారికి నేను మన అందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాలశ్రీనివాసమూర్తి మంచి అధ్యయనశీలి. తర్వాత ఒక ప్రసంగం ఎట్లా చేయాలి, ఆ సమయానికి దాన్ని ఎట్లా పరిమితం చేసుకోవాలంటే బాలశ్రీనివాసమూర్తి గారిని చూసి మనం కొంతమంది నేర్చుకోవాలి. అట్లాంటి మంచి ప్రసంగాలు చేస్తారు. వారికి ఇవాళ మన అందరి పక్షాన, సాహితీ యువతం పక్షాన నేను కూడా ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత కార్యక్రమాన్ని అభివాదం సార్. సార్ అభివాదాలు సార్. అభివాదాలు మీకు. అభివాదం సార్. వేణుశ్రీ గారు నడపండి తర్వాత కార్యక్రమం. ఇంకా వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుమ్మన్న గారికి, శ్రీనివాసమూర్తి గారికి, ఇప్పుడు ముత్తో శ్రీనివాస్ గారు సమన్వయకర్తగా వ్యవహరించి ఈ కవి సమ్మేళనాన్ని పిలవాల్సిందిగా కోరుతున్నాను. కవి సమ్మేళనానికి అధ్యక్షుడు కెఎస్ అనంతాచార్య. చెప్పాను, మొదట చెప్పాను అనంతాచారి గారని. సారీ, మొదలు పెట్టండి అనంతాచారి. ఓకే, అందరికీ నమస్కారం. వినిపిస్తుందా సార్? వినొస్తుంది, చెప్పండి. వినబడుతున్నారు. వినబడుతుంది చారీ. ఓకే. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. వ్యాస పౌర్ణిమ సందర్భంగా ముందుగా మా గురువర్యేణ్యులు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. అట్లాగే చాలా సంతోషకరమైనటువంటి ఒక సన్నివేశంలో మా శిష్యరత్న కూడా ఇక్కడ ఉంది, పద్మశ్రీ. ఆమెకి అభినందనలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. ముందుగా సాహితీ గౌతమ్ నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సప్తాహ కార్యక్రమం ఇది. ఇందులో దాశరథి నారాయణ రెడ్డి గారిల దాశరథి జయంతి నుంచి నారాయణ రెడ్డి గారి జయంతి దాకా ఒక చక్కనైనటువంటి ఒక కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గంట లక్ష్మణరావు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి సోదరుడు గాజుల రవీందర్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమంలో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ముత్తినేని శ్రీనివాస్ గారు, వందన సమర్పణ చేయబోతున్నటువంటి విలాసాగరం రవీందర్ గారు, ఇంతకు ముందే మరి సాహితీ ప్రసంగం చేసినటువంటి బాల శ్రీనివాసమూర్తి గారు, అట్లాగే దాని అధ్యక్షత వహించినటువంటి వేణుశ్రీ గారు, అందరికీ నమస్సుమాంజలులతో అలాగే గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏది కాకతి ఎవరు రుద్రమ ఎవరు సింగన అన్నీ నేనే అంతా నేనే వెలుగును నేనే తెలుగును నేనే వెలుగును నేనే తెలుగును నేనే అని ఆవేశంగా గర్జించినటువంటి ఒక సింహం దాశరథి. అలాంటి దాశరథి కవిత్వము ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్ని మార్లు విన్నా, ఎన్ని మార్లు తలపోసుకున్నా కూడా అనివితీరైనటువంటి ఒక దాహం కలిగేటువంటి ఒక కవిత్వం దాశరథిది. అట్లాంటి దాశరథిని గుర్తు చేసుకుంటున్నటువంటి ఒక సందర్భం. పువ్వులకు పరిమళాలకి సినీ గీతాలు రచించినటువంటి ఒక హృదయ కవి దాశరథి. అలాంటి దాశరథిని మరి అంగారాన్ని శృంగారాన్ని కూడా రెంటిని నడిపినటువంటి ఆ మహనీయుని తలుచుకుంటూ, అలాగే మరొక మహానుభావుడు ఏసీ గదుల్లో కూర్చున్న ఉక్కపోస్తున్నది కారణం ఏమిటి, కవిత రాయలేదని. నిత్య కవితా వసంతాన్ని వెలువరించి, కవిత్వాన్ని ప్రేమించి, కవిత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్వచనాన్ని ఇచ్చి, అలాగే గేయ కవిత్వానికి పట్టం కట్టి జ్ఞానపీఠాన్ని అందుకున్నటువంటి ఒక మహాకవి ఆచార్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి వారిని మనం అందరం కూడా తలుచుకుంటూ, వారికి చాలా కార్యక్రమంలో సినారే ఈ పురస్కార సందర్భంగా వారిని ప్రత్యక్షంగా కలిసేటువంటి ఒక భాగ్యం నాకు దొరికింది. అట్లాగే మరి వారి యొక్క ఉపన్యాసం వినేటువంటి ఒక కూడా కలిగిందని తెలియజేస్తూ, ఈ ఇద్దరిని మనం తలుచుకునేటువంటి ఒక సందర్భంలో సాహితీ గౌతమి చేస్తున్నటువంటి ఈ మహాప్రయత్నానికి మరొకసారి అభినందనలు. అలాగే ఈ జూమ్ వేదికగా జరిగేటువంటి ఒక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక
సాహితీ మూర్తులు, సాహితీవేత్తలు, పెద్దలు, అలాగే కార్యక్రమంలో పాల్గొనక వివిధ సంస్థల యొక్క అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరికీ కూడా నమోవాకాలు తెలియజేస్తూ కవి సమ్మేళనంలో ఒక్క నిమిషం కవిత్వం పాటు మాట్లాడుకొని కవి సమ్మేళనానికి వెళ్దాం. నిత్య జీవితంలో ఒక స్వల్పమైనటువంటి ఒక అనుభవాన్ని తీసుకొని ఈ పరిసరాల యొక్క దృశ్యాలను విలక్షణమైనటువంటి ఒక దృష్టితో సరళంగా సూటిగా చెప్పేటువంటి ఒక ప్రయత్నాన్ని కవిత్వము అంటారు. అలాంటి దాంట్లో వస్తు సంవిధానంలో కావచ్చు, ఒక నవ్యత చూపినప్పుడు ఆ కవిత్వము కలకాలం మన్నేటువంటిది. అలాగే వస్తు వైవిధ్యంతో పాటుగా రకరకాల అలంకారిక రీతులను సమయోచితంగా ఉపయోగించుకోవడం వల్ల ఏ అలంకారికత రీతితో మరొక అలంకారిక రీతిని సమ్మిశ్రితం చేస్తే భావానికి ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా క్లుప్తత, గుప్తత సమకూరుతాయని, భావం శక్తివంతమవుతుందని గ్రహించడం అనేటువంటిది కేవలం కవి యొక్క ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రతిభకు సంబంధించినటువంటి దాశరథి ఇంతకు ముందే మనకు బాల శ్రీనివాసమూర్తి గారు తెలిపారు. నేనొక్క వాక్యాన్ని మీకు తెలుపుతూ, జల్లుల జలతారు తెరలకు రవిరశ్మి చెంకీలు కుట్టిందెవరో, ఇంత అద్భుతమైనటువంటి ఒక వాక్యమో కవితా వాక్యం. జల్లుల జలతారు తెరలకు రవిరశ్మి చెంకీలు కుట్టిందెవరో. అచ్చుగా ఈ వాక్యము మరి ఆచార్యులు డాక్టర్ ఎన్ గోపి గారి వాక్యం. అలాంటి అద్భుతమైనటువంటి కవిత్వం, గోపి సార్ కవిత్వం అంటేనే మనకు తెలుసు, కవిత్వం అంటేనే వినాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చదువులను తయారు చేసేటువంటి ఒక మహాకవిత్వం. అలాగే కవిత్వాన్ని ఆస్వాదించడం ఎలా అంటే వారి కవిత్వం ద్వారా చూడొచ్చు. అలా గొప్పనైనటువంటి ఈ కవి మనల్ని ఆనందింప చేస్తూ ఇప్పుడు మనం కవి సమ్మేళనానికి వెళ్ళేటువంటి ఒక ముందుగా నా కవిత్వాన్ని నేను వినిపించి తరువాత కవి సమ్మేళనంలోకి వెళ్దాం. నా కవితా శీర్షిక భ్రమరం. నా కవితా శీర్షిక పేరు భ్రమరం. ఈ ప్రతీక వెంట్రుకల పోలికకే కాదు, వేల పద్యాల మేధస్సుల కదలికకు కూడా. ఈ ప్రతీక వెంట్రుకల పోలికకే కాదు, వేల పద్యాల మేధస్సుల కదలికకు కూడా. ఇన్ని సాహిత్య పుటల మీద వాలిందో ఈ భ్రమరం, కాళ్ల మీద కొత్త భావాలు చెంచరీ మృగాలైనాయి. దేశ దేశాల కాల్పనికత మూటకట్టుకు వచ్చిన సంయోగ ద్రస నిష్పత్తి. అంతా రాగిరేకుల మీద చరిత్రయై ప్రకాశించింది. అంతా రాగిరేకుల మీద చరిత్రయై ప్రకాశించింది. దీని ఝంకారంలోంచి పుట్టిందేమో పాట. దీని ఝంకారంలోంచి పుట్టిందేమో పాట. తేనెల పరవళ్ళు తొక్కింది, స్వరాల వెన్నెలై కురిసింది. తేనెల పరవళ్ళు తొక్కింది, స్వరాల వెన్నెలై కురిసింది. వాసనేదో దీని నాసికకు చిక్కినట్టే ఉంది. వాక్యాల పోహారుచులను వండి వార్చింది. గద్యం చోద్యంగా తలుపుచాటు నిలబడి ప్రహసనాన్ని విప్పింది. గద్యం చోద్యంగా తలుపుచాటున నిలబడి ప్రహసనాన్ని విప్పింది. 4 చెరువుల నవ్వులు అలుగులైపారాయి. 4 చెరువుల నవ్వులు అలుగులైపారాయి. వాలిన పువ్వల్లా ఏవో పుప్పడి రేణువులను మూటగట్టిస్తే తెచ్చి మత్తేభ వృత్తం మీద కొత్త పదాల నగిశీలు చెక్కింది. మత్తేభ వృత్తం మీద కొత్త పదాల నగిశీలు చెక్కింది. ఎంత సహజం ఫలదీకరణ ప్రక్రియ, అంతే సులభం సాహితీ ప్రపంచంలో నిత్య సూర్యుడి కలల ఉదయ కిరణాక్షర ప్రసవం. ఎంత సహజం ఫలదీకరణ ప్రక్రియ, అంతే సులభం సాహితీ ప్రపంచంలో నిత్య సూర్యుడి కలల ఉదయ కిరణాక్షర ప్రసవం. కవి కంటికి చిక్కిన తుమ్మెద ఒంటి నిండా జానపద సొగసులే. కవి కంటికి చిక్కిన తుమ్మెద ఒంటి నిండా జానపద సొగసులే. గొంతు నిండా పాలకంకుల పదనిసలే. గొంతు నిండా పాలకంకుల పదనిసలే. తడి గూడు మీద తనువు తొణికిసలాట. తడి గూడు మీద తనువు తొణికిసలాట. గుండె గదులలో పంపకాల శ్లేష. అభివ్యక్తి కరువైన పేగు భాష. అభివ్యక్తి కరువైన పేగు భాష. ఏమిటో తుమ్మెద ఒంటి నిండా పువ్వుల ప్రబంధాలు. ఏమిటో తుమ్మెద ఒంటి నిండా పువ్వుల ప్రబంధాలు. రెక్కల మాటున ఖండకావ్యాలు. రెక్కల మాటున ఖండకావ్యాలు. వీరి చెబితే చాలు సాహితీ ప్రపంచంలో అక్షరాలన్నీ మధుపానం చేసినట్లు సొమసిల్లుతాయి. పేరు చెబితే చాలు
సాహితీ ప్రపంచంలో అక్షరాలన్నీ మధుపానం చేసినట్లు సొమ్మసిల్లుతాయి. మధుప గీతికలు వేదిక మీద నర్తిస్తాయి. తుంటరి జ్ఞాపకం చేసే కొత్త సమాస ప్రయోగం. ఒంటరి ఆలోచన సమూహాలను ఆర్తిగా కథానికలుగా అల్లే ఈ తెలుగు కీటకం. ఆర్తిగా కథానికలుగా అల్లే ఈ తెలుగు కీటకం. దీని శబ్దం విచ్చే ప్రేమ, ప్రియురాలి విరహవేదన, కప్పుకొనే కలల దుప్పటి, ఆకాశంలో ఎగిరే విహంగ మనోనాదం. ఆకాశంలో ఎగిరే విహంగ మనోనాదం. ఇది ఇది లెక్కల మీద నడిచే యంత్రదేహం కాదు. ఇది లెక్కల మీద నడిచే యంత్రదేహం కాదు. తనువు రోమాంచితమై అచ్చరు పొందే ధ్వని ప్రేరిత లయ విన్యాసం. ధన్యవాదాలు నా కవిత్వం విన్నందుకు. తదుపరి కవి సమ్మేళనం లోపలికి వెళ్దాం. ముందుగా కవి సమ్మేళనంలో అనంతోజు పద్మశ్రీని ఆహ్వానిస్తున్నాను. అమ్మాయి అంటే నాకు శిష్యురాలు కాబట్టి అమ్మాయి అంటున్నాను. ఆ అమ్మాయి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తుంది. చక్కనైనటువంటి కవిత్వాన్ని అల్లుతుంది. కార్యక్రమంలో అనుసంధానకర్తగా ఉంది. త్వరలో ఆవిడ పుస్తకం మన అందరినీ చూడబోతున్నాం. అనంతోజు పద్మశ్రీ తన కవిత్వాన్ని వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పద్మశ్రీ. నమస్కారం సార్. చదవండి అమ్మా పద్మశ్రీ గారు. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించిన అనంతాచారి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. లక్ష్మణరావు సార్కి కూడా థ్యాంక్ యూ సార్. నా కవిత శీర్షిక ధీర దాశరథి. అతడు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డడు. అమ్మ అస్తిత్వ పరిరక్షణకై అహర్నిశలు అక్షరాయుధాన్ని జలిపించిన రణధీరుడు. అతడు కవితా ప్రచండ భానుడు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి తన కవన కిరణాస్త్రాల చేత తిమిరంతో సమరం చేసిన భానుతేజుడు. వేదన జీవుల దైన్య వదనాల్లో పునర్నవం పూయించిన కవి రవీంద్రుడు. ఆలోచనలు రేకెత్తించిన వీర తెలంగాణ రుద్ర వైనికుడు. ఇందుపుర దుర్గము కారాగార బంధనము అయితేనేమి, కరడుగట్టిన నైజాము కాఠిన్యపు గుండెల మీద కుంపటై మండే గుండెల నిండా బడుగు జీవుల వెతలు నిండగా పదునెక్కిన పద్య పంజాలను విసిరి వైరి పాలిటి సింహ స్వప్నమైన కవి కంఠీరవం. వట్టికోట తోడుగా గట్టి రాతలు రాసినవాడు. బొగ్గుతో రాస్తేనేమి అగ్గి పిడుగై గర్జించినవాడు. అతడు సాహిత్య సవ్య సాచి. అతడి హృదయ కవాటానికి దారులు రెండు. తన మహాలేఖినికి ఇరువైపులా కవితా పుష్పకాలు, పలు పరిమళాలు, అంగారం శృంగారం. పౌర్ణమి శశివోలే కలువ కన్నెలకు కౌముది కురిపించి అమృతాభిషేకం చేసినట్టు మృత్యువు ముంగిట తిష్ట వేసిన మది గదిలో ఉన్న మాలతి గురించిన భావాలు చలిగాలితో పోలుస్తూ కవిత్వం కురిపించిన ఆశావాది. వెరసి దాశరథి సాహిత్య చైతన్య రథ సారథి. ఆ చంద్ర తారార్కం నిలిచిపోయే ధీర కవి. ధన్యవాదాలు సార్. బాగుందమ్మా. కవి కంఠీరవానికి మీ అక్షరార్చన చేసినారు. ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కవిత్వాన్ని వినిపించవలసిందిగా మిత్రుడు విలాసాగరం, నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఆయన ఆలోచనలన్నీ మరి సాగరం కాబట్టి గమ్మత్ ఏమిటంటే సాగరం నుంచి నది వైపు వచ్చినాయి. నది పలికిన వాక్యం అని తన కవిత్వము మరి ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి ఒక రోజు నుంచి ఈనాటి దాకా కవిత్వం రాస్తూ మొట్టమొదటి కవితాఖండి అంటే దాన్ని వినిపించినారు. 2016లో నది పలికిన వాక్యం పేరిట వారి పుస్తకం వెలువడింది. దాని ఇంగ్లీష్ లో కూడా అనువదించబడింది. ద అటరెన్స్ ఆఫ్ రివర్ అని మంతెన దామోదరాచారి గారు దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. తదుపరి 2018లో నానీల నిప్పుకలు ఇది మన తెలంగాణ మాట నానీల నిప్పుకల్ని వెలువరించినారు. చక్కటి కవిత్వాన్ని మనకు వినిపిస్తున్నారు అనేక సభల్లో. అలాగే నీల ముచ్చట్లో మిగతా అన్నిట్లలో కూడా వినిపిస్తున్నారు. విలాసాగరం రవీందర్ గారు తమ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నారు. రవీందర్ గారు.
విలాసాగరం రవీందర్ గారు ఉన్నారా? లైన్ లో ఉన్నాడు మరి. అదే లైన్ లో ఉన్నారు కానీ మరి ఆన్ చేసుకున్నారు కదా, ఎక్కడున్నారు? విలాసారం గారు. రవీందర్ ఇక్కడ మీద ఎక్కడైతే కనబడుతున్నాడు ఎదురుగా మరి. ఉన్నాడు సార్ ఉన్నాడు సార్ ఉంటారు కానీ ఉన్నాడు. విలాసాగరం గారు మళ్ళీ పోయింది. నెక్స్ట్ పిలవండి. నెక్స్ట్ పిలువనా ఒకసారి రవీందర్ గారిని మీరు కనెక్ట్ తనకి సార్. అంటే తనకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందో ఏమో మరి. తర్వాత ఇంకో మళ్ళా వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంకో సరే ఇప్పుడు మరొక కవి మిత్రుడు తిరుక్కోవేల వెంకటరమణ, కోరుట్ల మోహన్ రావుపేట నివాసి, శ్రీగాదే శంకర అంతే వెంకటరాజం గారి మరి అనుయాయులుగా, అంటే వారిని తలపోసుకుంటూ వారి యొక్క నడకల్లో వెళ్ళాలనేటువంటి ఒక తపనతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక వారు మంచి కవిత్వాన్ని రాస్తున్నారు, కథల్ని కూడా వెలువరించినారు. తిరుక్కోవేల వెంకటరమణ గారు వారి కవిత్వాన్ని వినిపిస్తారు. రమణ గారు నమస్కారం సార్. చదవండి. సాహితీ గౌతమి కరీంనగర్ గారు దాశరథి సినారే మహాకవుల జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సాహిత్యోత్సవాలు 3వ రోజుకు అందరికీ నమస్సుమాంజలి. నా కవిత శీర్షిక సాహితీ కిరణం. చిరు ప్రాయంలోనే కవితలు అందుకొని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి నింగి లోతును చూడగోరితే నీటి చుక్కలు కలుసుకో అని చెప్పిన తత్వవేత్త కర్పూర వసంతరాయులతో అబ్బురపరిచి ప్రపంచ పదులతో ప్రతిభను చాటి మనిషి దేనికి నిరుత్సాహపడకూడదని ప్రయత్నం ద్వారా దేనైనా సాధించవచ్చని ఎంత ఎత్తుకు ఎదిగిన పరీక్షని చాటి చెప్పిన శాస్త్రవేత్త పరుల కోసం పాటుపడని నరకి బ్రతుకు వేదికని గజల ద్వారా ఎదిరించాడు. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు అంటూ మాతృ ప్రేమను చాటిన మహాకవి నన్ను దోచుకుంటే పాటతో అందరి హృదయాలను దోచుకొని పాటతో అందరి హృదయాలను దోచుకొని మంచిని సమాధి చేస్తారా? ఇది మంచి చేసే నెట్వర్క్ లో ఉన్నది, బాగా నెట్వర్క్ లో అని వస్తున్నది. అవును సార్, నెట్వర్క్ బాగా లో ఉన్నది, వినబడతలేదు. ఓ రాములమ్మ అంటూ ప్రతి ఇంటిని తాకి జయజేలు అంటూ అందరి జయజేలను అందుకొని తెలుగు సాహిత్యాన్ని దశాబ్దాల పాటు ఉరుతలు వదిలించిన మధుర కవి. సాహిత్య అకాడమీ అవార్డు రోజుకొక కవిత, పుట్టిన రోజుకొక పుస్తకం ఆవిష్కరించనిదే నిద్రపోని కళా తపస్వి. మరణంలో వరించి వస్తే పాలు పట్టి పడుకోబెడతామంటున్న ధైర్యశాలి. పసిడి పంటల తోట హనుమాచిపేటలో పుట్టిన తెలంగాణ ముద్దు బిడ్డ మన సినారే. ధన్యవాదములు. ధన్యవాదాలు రమణ గారు. కవిత్వాన్ని వినిపించినారు. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లంతో అది సరిగా వినపడలేకపోయింది, కానీ మంచి కవిత్వాన్ని వినిపించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విలాసాగరం రవీందర్ గారి మిత్రులు వారి కవిత్వాన్ని వినిపించాల్సిందే కోరుతున్నాను. విలాసాగరం రవీందర్ గారు. రవీందర్ గారు వచ్చారా? ఉన్నారు వారు ఉన్నారు. అదే సార్, నేను ఇందాక ఫోన్ కూడా చేశాను మీరు వచ్చాడు విలాసారం వచ్చాడు. విలాసారం గారు మాట్లాడండి. ఒక పని చేయండి, మీరు చదవండి. మీరు అంటే వీడియో ఆఫ్ చేసి చదవండి. ఓన్లీ వీడియో ఆఫ్ చేసి, అవును రవీందర్ గారు చెప్పినట్టు వీడియో ఆఫ్ చేసి మీరు ఆడియో ద్వారా చదివి వినిపించండి. ఓకే సార్, మీరు మళ్ళొకసారి ట్రై చేయండి. ఈ లోపుగా మరి మిగతా వాళ్ళ కవిత్వాన్ని విందాం మనం. ఇప్పుడు పత్తెం వసంత గారి కవిత్వాన్ని విందాం. పత్తెం వసంత గారు చాలా మాస్టర్ డిగ్రీలు పొందారు. ఎంఏ తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంఏడి, పిజిడిడిఈ.
అలాగే ఆకుపచ్చని ఆశ అనే కవితా సంపుటిని ఇటీవలే వెలువరించినారు. మంచి ఉపాధ్యాయుని, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో కూడా తాను ఓపెన్ యూనివర్సిటీలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మరి వారిని స్వాగతం తెలియజేస్తూ పత్తెం వసంత గారు మీ కవిత్వాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. వసంత గారు. అందరికీ నమస్కారం సార్. సాహితీమూర్తులందరికీ సాయంకాల నమస్సుమాంజలు. సార్, నా కవితా శీర్షిక వచ్చేసి అగ్నిధారకు అంజలి, సాహిత్యగిరికి వందనం. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలచి ఉరకలెత్తి ఉద్యమ స్ఫూర్తితో పొంగులు వారే యవ్వనంతో పదాల తూటాలను ఎక్కుపెట్టి చావుకు ఎదురొడ్డిన మహాకవి, మాగాని దున్నే రైతుదే తెలంగాణమని ఓ నిజాం పిచాచమా కానగరాదు నీ వంటి రాజు అని ఎదిరించిన నరసింహమూర్తి. మల్లెలు మోదుగలు సమమైన కవిత్వం అది, నవరసాలు పలికించిన దాశరథి, నవ్య కవితా పయోనిధి. నాటి కరీంనగర్ జిల్లా మేరు సాహిత్య శిఖరమా, తెలుగు సాంప్రదాయానికి నిలువెత్తు సంతకమై తెలంగాణ మాగాణంలో విరిసిన సాహిత్య రత్నమా, మాండలిక పదాలకు పట్టుకొమ్మైన పద్మశ్రీ, విద్యా రాజకీయాల్లో విలక్షణ దారుడా, విశ్వవిద్యాలయాలకే వన్న తెచ్చిన జ్ఞానపీఠమా, తెలుగు వెలుగును జగత్తుకు పంచిన విశ్వంబర, యావత్తు తెలుగు జాతి మేము గర్వంగా పొగుడుతుంటే మీరు ఎప్పుడు చిరస్మరణీయులే, బలారే ఓ దాశరథి సినారే. ధన్యవాదాలు సార్. చిరస్మరణీయులు అని తెలిపిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కవిమిత్రుడు గొర్రె అనిల్ కుమార్ ఉన్నారు. వారు రసాయనిక శాస్త్రం. పక్క నిమిషం మళ్ళీ తీసుకుందాం. అనిల్ అనిల్ అయినాక మళ్ళీ తీసుకుందాం సార్. మీ వాయిస్ కూడా బాగున్నది, ఇప్పుడు వినొస్తున్నది, ఇబ్బంది లేదు. అనిల్ గారు కానీ అదేదా గొర్రె అనిల్ గారు ఆల్ ఫోర్స్ టెక్నో స్కూల్లో రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దాదాపు 150 కవితలను వెలువరించినారు. నాకు ఒక్క మాట మాత్రం చెప్తాను. రసాయన శాస్త్రం అనగానే గుర్తొచ్చేటువంటిది కాశీనాథ్ గారు. బహుశా మా లక్ష్మణరావు గారికి ఇప్పుడు ఐడియా వస్తుంది నేను చెప్తే. ఇక్కడ పనిచేస్తున్నారు కాశీనాథ్ గారు అని. కేశాలు కూడా పోయినాయి. అయితే అద్భుతమైన కవిత్వం రాసేవాడు. ఎంత అద్భుతమైన కవిత్వం అంటే నాకు ఇప్పటికీ ఆ సార్ కవిత్వం లక్ష్మణరావు గారి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం దాదాపుగా ఒక 20-25 ఏళ్ల కింద జరిగింది. అది ఇంటర్మీడియట్ ఎంత అద్భుతమైన నా గడ్డం నైమిషారణ్యం అని ఎంత అద్భుతమైన కవిత్వం అంటే ఈ కెమిస్ట్రీ లెక్చరర్ అనగానే నాకు అలా గుర్తొచ్చింది. కేశబోయిన కాశీనాథ్ గారిని కూడా గుర్తు చేసుకుంటూ సాహితీ తొలినాళ్లలో జరిగిన కార్యక్రమం ఇది. ఇట్లాంటి కార్యక్రమాన్ని మరొకసారి మనం ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాం. గొర్రె అనిల్ కుమార్ గారు కవిత్వాన్ని వినిపిస్తున్నారు. ముందుగా పెద్దలందరికీ, గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు, నమస్సుమాంజలు. నా కవిత శీర్షికన కరోనా జల్దీ జావనా. కరోనా జల్దీ జావనా. వైరి కరోనా నువ్వు వెళ్ళిపో, నువ్వున్నాళ్ళు మేము హోలీ రంగులు పూసుకోమైతిమి, ఉగాది పచ్చడి కలిసి తినకపోతిమి, పంతులు గారి శ్రవణం వినకపోతిమి వీణులారా, సీతారాములోరి కళ్యాణం కానమైతిమి కనులారా, ఇంట్లోంచి మీ కదలమైతిమి ఇంకొకరితో కలవకుంటిమి, దగ్గినా తుమ్మినా భయపడపడితిమి, కడిగిందే చేతులను కడగబడితిమి, కర్తవ్యంగా మూతలకు పరద కడుతుంటిమి. ఓ కరుడుగట్టిన కరోనా, నువ్వు దేశాల్లో న్యూసెన్స్ చేస్తుంటివి, మా దేహాల్లో రొమాన్స్ చేయబడితివి. నీ జనాభా పెంచుతున్నావు, మా జనాలను చంపుతున్నావు. అధికార గణాలకు కొనుకు లేకుండా చేస్తున్నావు. పాపం ఆసుపత్రిలో డాక్టర్లకు నర్సులకు పని మీదుగా పని చేస్తున్నావు. కానీ కరోనా ఒక విషయంలో నిన్ను పొగడకుండా ఉండలేకుంటిని. కుల మత జాతి వర్ణ లింగ వివేక్ష చూపకుంటివి, బీద ధనిక తారతమ్యాలేవి లెక్క చేయకుంటివి. ఇంకా చాలు నీ దాగుడు మూతలు. వరల్డ్ వార్ 3 విర్రవీగకు, వైల్డ్ ఎనిమల్స్ లకు వేగంగా దూరిపు. ఒక్కసారి నీ జన్యపటం దొరికిందో ఇంకా దేశపటంలో కనిపించకుండా చేస్తాం. ఒక్కసారి నీ జన్యుపటం దొరికిందో ఇంకే దేశపటంలో కనిపించకుండా చేస్తాం. వెళ్ళిపో వేగంగా కరోనా, జర జల్దీ జావోనా.
ధన్యవాదాలు. గుడ్, బాగా. చక్కటి కవిత్వము అనిల్. మంచి మాట. నీ జన్యుపడం దొరికితే దేశంలో నీ చిత్రపటం, కెమిస్ట్రీ తెలుసు కదా, అనిల్ సార్కి కెమిస్ట్రీ తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో వెళ్ళారు. చక్కని కవిత్వం, మీకు అభినందనలు. తదుపరి మరొకసారి విలాసాగరం రవీందర్ గారు. నమస్తే సార్, వినిపిస్తుందా సార్? నమస్తే. వినిపిస్తుంది, చదవండి మీ కవిత్వాన్ని చదవండి. మిత్రులందరికీ నమస్కారం. నా శీర్షిక రుద్రవీణ. నిజాం నిరంకుశ బూజును దులిపిన బూజుకర్ర ఆ పద్యం. నిజాం నిరంకుశ బూజును దులిపిన బూజుకర్ర ఆ పద్యం. తిమిరంతో సమరం చేస్తూ సామాన్యుల జీవితాలకు వెలుగు తెచ్చిన దివిటి. పదేళ్లకే కలం పట్టి 11 పద్యం తిప్పిన చేయేది. 25 పద్యాలు గుక్క తిప్పుకోకుండా పాఠశాల కవి సమ్మేళనంలో పాడిన గొంతు అది. జనుల కోసం కురిపించిన అగ్నిధార, సమభావన కోసం రగిలిన రుద్రవీణ. కవితా పుస్తకం సమర్పించిన మహోంద్రోదయం చేసిన అది సామాన్యుల అమృతాభిషేకం కోసమే ఆ కవి గొంతుక ఆలాపన ఆవేదన. ధన్యవాదాలు అందరికీ. అమృతాభిషేకం చేసిన ఆ గొంతుక, అద్భుతమైనటువంటి ఒక గొంతుక. ఆ గొంతుక ఏ గొంతుక? దాశరథి గారి గొంతుక. అలాంటి గొంతుకను పలికించిన ఈ గొంతుక కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. అలాగే చక్కటి కవి సమ్మేళనంలో మంచి కవిత్వాన్ని వినిపించినటువంటి కవులందరికీ అభినందనలు. అలాగే పెద్దలందరూ కూడా సాహితీవేత్తలు, అలాగే సాహితీ గౌతమి ఇప్పటి అధ్యక్షులు, అలాగే పూర్వాధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. మిత్రులు మాడిశెట్టి గోపాల్ గారు, అలాగే దాస్యం సేనాధిపతి గారు, అలాగే పూర్వ కార్యదర్శులు ఇద్దరు కూడా వేణుశ్రీ గారు ఉన్నారు. అట్లాగే మా బివిఎన్ స్వామి ఉన్నారు, పూర్వ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. పేరు పేరున అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రావటం, నిర్వహించేటువంటి ఒక దాశరథి అలాగే నారాయణ రెడ్డి గారిని నిత్యం తలుచుకుంటూ మరి హృదయాల్లో నిలుపుకుంటూ కవితా ప్రస్థానంలో కొనసాగుదాం. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గాజుల రవీందర్ గారికి అలాగే పెద్దలు లక్ష్మణరావు గారికి తెలియజేస్తూ కార్యక్రమం తదుపరి నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. విలాసాగరం గారు, మీరు రెడీ ఉండండి వందన సమర్పణకు. అలాగే ఒక చిన్న అంటే రేపటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. రేపు అంటే 25 ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకు మహాకవి దాశరథి సినీ గేయాలు. రేపటి నుండి సినారే గారి సాహిత్య ప్రసంగాలు, సాహిత్యం మొదలవుతుంది. రేపటి కార్యక్రమానికి శ్రీతులు కందుకూరి అంజయ్య గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. అలాగే రేపటి సాహిత్య ప్రసంగం చేయబోయేటువంటి వాళ్ళు డాక్టర్ బూర్ల చంద్రశేఖర్ గారు. వీరు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెట్పల్లి వారు రెగ్యులర్గా ఉంటున్నారు, మొదటి నుండి కూడా ఇప్పటికి కూడా మన కార్యక్రమంలో ఉన్నారు కూడా. వారు రేపటి సాహిత్య ప్రసంగం చేస్తారు. అలాగే రేపటి కవితాగోష్ఠి శ్రీతులు కూకట్ల తిరుపతి గారు రేపటి కవితాగోష్ఠి నిర్వహిస్తారు. దానిలో శ్రీ వెల్ముల జయపాల్ రెడ్డి గారు, డాక్టర్ వాసాల వరప్రసాద్ గారు, శ్రీ న్యూజెట్టి రవీంద్ర, ఇది మళ్ళీ ఒకటి చిన్న మారింది, శ్రీమతి అయిపోయింది అందుకో, శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి కోల చైతన్య గారు రేపటి కవిత పఠనం కావిస్తారు. రేపు వందన సమర్పణ శ్రీ వెల్ముల జయపాల్ రెడ్డి గారు చేస్తారు. సమన్వయకర్తగా శ్రీ గుర్రాల మాధవ్ గారు రేపు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కాబట్టి పెద్దలందరూ, సాహితీ మిత్రులందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని ఒకసారి చూసి సరిగ్గా సమయానికి హాజరైతే చాలా సంతోషిస్తాం. వాళ్ళ కవితలు చదివిన వాళ్ళు కూడా రేపు ఉండాలి సార్. ఉంటాం సార్, మేమైతే ఉండుడే. ఇవాళ నీ గ్రూప్ అంతా రేపు ఉంటే బాధ్యత నీదే. ఉంటాం అన్నావు, ఉంటా అనలే, ఉంటాం అన్నావు అంటే నీ గ్రూప్ అంతా ఉంటావు అన్నట్టు. ఉంటాం సార్, రోజు ఉంటాము. 2 రోజుల నుండి ఉంటున్నాను సార్. 2 రోజుల నుంచి ఉంటున్నాను సార్. ఇది 3వ రోజు. చివరి వరకు ఉండాలి మనమందరం. అంతే సార్, చివరి వరకు. నేనైతే తప్పనిసరి 29 దాకా. మీకు ఎలాంటి వైరాగ్యం? ఎందుకంటే లాస్ట్ లో ఉన్నా. ఈ రోజు కూడా సార్ ఒక చిన్న అనుమతి, మీ అనుమతితో ఈ రోజు కూడా, మీ అనుమతితో ఒకటే నిమిషం రవీందర్ గారు, లక్ష్మణరావు సార్,